నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు శాంతికి మారుపేరైన ఒమన్ దేశాన్ని కూడా వదలటం లేదు. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తన డ్రోన్ల దాడిని ఒమన్ వైపు మళ్లించింది. దుఖ్మ పోర్టుపై వరుస దాడులతో ఇంధన ట్యాంకులను ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించడం ఇప్పుడు అత్యంత ఆందోళన కలిగిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పశ్చిమ ఆసియాలో ప్రతీకార జ్వాలలు పొరుగు దేశాలను కూడా దహించి వేస్తున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ కూటమిపై పగ తీర్చుకునే క్రమంలో ఇరాన్ తన యుద్ధ క్షేత్రాన్ని విస్తరిస్తోంది. ఒమన్లోని అత్యంత కీలకమైన వాణిజ్య నౌకాశ్రయం దుఖ్మపై ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్ల గుంపుతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో పోర్టులోని ఇంధన ట్యాంకులు లక్ష్యంగా బాంబులు పడటంతో ఆ ప్రాంతం మొత్తం అగ్నిగుండంగా మారింది. కేవలం 3 రోజుల వ్యవధిలోనే ఈ పోర్టుపై దాడి జరగడం ఇది రెండోసారి కావటం అక్కడ నెలకొన్న భయానక పరిస్థితికి అద్దం పడుతుంది. నిజానికి ఇరాన్, అమెరికా మధ్య ఇన్నాళ్లు మధ్యవర్తిత్వం వహిస్తూ శాంతిని కోరుకుంటున్న ఒమన్ పైనే ఇరాన్ ఇలా పంజా విసరడం గమనార్హం. గత ఆదివారం జరిగిన దాడిలో కార్మికుల నివాస ప్రాంతాలను డ్రోను తాకడంతో ఒక వర్కర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇక సోమవారం నాడు మస్కట్ తీరంలో ఒక ఆయిల్ ట్యాంకర్ పై జరిగిన దాడి పెను విషాదాన్ని మిగిల్చింది. నౌకలోని మెయిన్ ఇంజిన్ రూమ్ లో జరిగిన భారీ పేలుడులో ఒక భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఇరాన్ దాడుల ప్రభావం ఇప్పుడు మన దేశానికి కూడా తాకినట్లయింది. ప్రస్తుతం దుఖ్మ పోర్టు వద్ద భారీగా పొగ ఎగిసిపడుతోంది. ఇంధన ట్యాంకులను పేల్చివేయడం ద్వారా గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ డ్రోన్ దాడుల వల్ల సముద్ర మార్గంలో వాణిజ్య నౌకల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది. ఒకవైపు ఒమన్ ప్రభుత్వం యుద్ధాన్ని ఆపాలని మొరపెట్టుకుంటుంటే, మరోవైపు ఇరాన్ మాత్రం తన క్షిపణులు, డ్రోన్లతో ఆ దేశపు రేవులను రక్తసిక్తం చేస్తుంది. అమెరికా మిత్ర దేశాలను భయపెట్టి యుద్ధం నుంచి తప్పుకునేలా చేయడమే ఇరాన్ లక్ష్యమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మారణ హోమం ఇంకెంతమంది సామాన్యులను బలి తీసుకుంటుందోనని ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తుంది.